హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రాంతి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం యూట్యూబర్స్ కోసం వైర్లెస్ మైక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓల్డ్ బ్లూటూత్ హెడ్సెట్ కానీ ఓల్డ్ బ్లూటూత్ ఇయర్ బడ్స్తో కానీ మనం తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో ఫుల్గా చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థం అవుతుంది. మధ్యలో స్క్రిప్ట్ చేస్తే మీకు ఏం అర్థం అవ్వదు ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు క్రాంతి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది రెడ్మీ బడ్స్ 3 లైట్ అనే మోడల్ బ్లూటూత్ ఇయర్ బడ్స్. ఇవి నా ఓల్డ్ ఇయర్ బడ్స్. 1 ఇయర్ యూజ్ చేసి పక్కన పెట్టేసా, ఇప్పుడు యూజ్ చేయడం లేదు. ఇప్పుడు ఈ ఇయర్ బడ్స్ యూజ్ చేసి వైర్లెస్ మైక్రోఫోన్ తయారు చేసుకుందాం. ఇది లెఫ్ట్ ఇయర్ బడ్, ఆల్రెడీ రైట్ ఇయర్ బడ్ ఆల్రెడీ ఓపెన్ చేశాను. ఇది రైట్ ఇయర్ బడ్ లో ఉన్న సర్క్యూట్. ఇది రైట్ ఇయర్ బడ్ లో ఉన్న బ్యాటరీ. ఈ బ్యాటరీ ఎందుకు తీసేసామంటే ఈ చిన్న బ్యాటరీ బ్యాకప్ రాదు కాబట్టి తీసేయటం జరిగింది. ఈ కేస్ కూడా ఓపెన్ చేసుకుందాం. ఈ కేసులో ఉన్న బ్యాటరీ అండ్ బ్యాటరీ ఛార్జింగ్ అవ్వడానికి ఒక సర్క్యూట్ ఇందులోనే ఉంటుంది. ఈ కేసులో ఉన్న బ్యాటరీ ఎంఏహెచ్ ఎక్కువ కాబట్టి బ్యాకప్ బాగుంటుంది కాబట్టి ఈ వైర్లెస్ మైక్ లో యూజ్ చేద్దాం. ఇదే పిన్నుతో మన వైర్లెస్ మైక్ ఛార్జింగ్ అయ్యేలా చేద్దాం. ఇది బ్యాటరీ ఛార్జింగ్ చేసే సర్క్యూట్. దాని వెనకాల ఉన్నది బ్యాటరీ ఫ్రెండ్స్. మనం యూజ్ చేసేది ఇదే బ్యాటరీ. ఈ బోర్డు ఇలా ఇయర్ బడ్స్ కి ఛార్జింగ్ అవ్వడానికి కనెక్టర్స్ ఉంటాయి. ఇది మనకి అవసరం లేదు, రిమూవ్ చేసుకుందాం. ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం ఫ్రెండ్స్. బ్యాటరీ నెగిటివ్, బ్యాటరీ పాజిటివ్, బ్యాట్ ఛార్జింగ్ 5 volts అండ్ గ్రౌండ్ ఇచ్చాడు. ఈ కనెక్షన్స్ రిమూవ్ చేసుకుందాం ఫ్రెండ్స్. వైర్స్ రిమూవ్ చేసా. ఈ సర్క్యూట్ అంతా ఒక బాక్స్లో ఫిట్టింగ్ చేసుకోవాలి కాబట్టి ఒక పీవీసీ పైప్ తీసుకొని షీట్లా చేసి నాకు నచ్చిన విధంగా ఒక వైర్లెస్ మైకుల బాక్స్ తయారు చేశాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక పుష్ స్విచ్ ఆన్ అవ్వడానికి పెట్టాను. ఇలా ఉంటుంది క్యాప్ పెడితే. ఛార్జింగ్ పిన్ కోసం హోల్ చేసా. ఆన్ ఆఫ్ ఇండికేటర్ కోసం హోల్ పెట్టాను. ఇక్కడ మైక్ కోసం హోల్ చేశాను. ఇక్కడ కాలర్ కి పెట్టుకోవడానికి ఇలా క్లిప్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సర్క్యూట్ అంతా ఇందులో బాక్స్ లో ఫిట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఇయర్ బడ్ లో సర్క్యూట్ తీసాం కదా, ఈ సర్క్యూట్ పాజిటివ్ నెగిటివ్ వైర్స్ కేసులో ఓపెన్ చేసుకున్న బ్యాటరీకి కనెక్ట్ చేసుకోవాలి. ఇయర్ బడ్ ఛార్జింగ్ అవ్వడానికి కేసులో ఓపెన్ చేసుకున్న సర్క్యూట్ లో ఇయర్ బడ్ ఛార్జింగ్ అవ్వడానికి అవుట్పుట్ కనెక్టర్స్ కి కనెక్ట్ చేసుకోవాలి. పాజిటివ్ మధ్యలో కట్ చేసి స్విచ్ కి కనెక్ట్ చేసుకోవాలి. ఈ సర్క్యూట్ డయాగ్రామ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అర్థం అవ్వకపోతే డిస్క్రిప్షన్లో సర్క్యూట్ డయాగ్రామ్ ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్. ఈ ఇయర్ బడ్స్లో తీసుకున్న సర్క్యూట్కి పవర్ కావాలి కాబట్టి ఈ కేసులో తీసుకున్న బ్యాటరీ నుంచి పవర్ తీసుకున్నాం. ఎల్లో అండ్ వైట్ వైర్స్ ఇండికేటర్ అంటే ఈ బ్యాటరీ ఛార్జింగ్ కోసం ఇండికేటర్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఈ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఈ ఇయర్ బడ్ కనెక్టర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ కనెక్టర్స్ ద్వారా కనెక్ట్ అయ్యి ఆటోమేటిక్గా ఇయర్ బడ్స్ ఛార్జింగ్ అవుతుంది. ఆ ఛార్జింగ్ అయ్యే పాజిటివ్కి స్విచ్ పెట్టాను. ఎందుకంటే ఈ బ్లూటూత్ ఏం పేరింగ్ చేయకపోతే 1 minute ఆఫ్ అవుతుంది. మళ్ళీ ఆన్ అవ్వాలంటే ఈ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. ఇయర్ బడ్స్ కాబట్టి ఇంత ప్రాసెస్ ఉంది ఫ్రెండ్స్. నార్మల్గా ఇయర్ బడ్స్ కాకుండా బ్లూటూత్ హెడ్సెట్లు అయితే డైరెక్ట్గా ఒక బాక్స్లో ఫిట్టింగ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ కేబుల్ పెట్టి ఇండికేటర్ చూపిస్తా ఫ్రెండ్స్. గ్లో అయింది, ఛార్జింగ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. ఇండికేటర్ కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఛార్జింగ్ ఫుల్ అయినప్పుడు ఈ ఇండికేటర్ ఆఫ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఈ బ్యాటరీ ఫుల్ అయినట్టు. ఇవి టోటల్గా బాక్స్లో ఫిట్ చేసుకుందాం ఫ్రెండ్స్. టోటల్గా ఫిట్ చేసుకున్నాం బాక్స్లో. ఇది రైట్ ఇయర్ బడ్, అందులో ఫిట్ చేసిన లెఫ్ట్ ఇయర్ బడ్స్ ఫ్రెండ్స్. మైక్ కోసం హోల్ ఫ్రెండ్స్. ఇది మన మాటలు అందులో
క్యాచ్ అవుతాయి. ఇది ఛార్జింగ్ ఇండికేటర్ ఫ్రెండ్స్. ఇది స్విచ్ ఆన్ అవ్వడం కోసం స్విచ్ స్క్రూలు వేసి ఫిట్టింగ్ చేసా ఫ్రెండ్స్. ఒకసారి ఛార్జింగ్ కేబుల్ పెట్టి చూద్దాం. గ్లో అవుతుంది, ఛార్జ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి పెట్టి చూద్దాం. ఛార్జ్ అవుతుంది. క్యాప్ పెడితే ఇలా ఉంది. ఈ బటను ఇందులో నుంచి వస్తుంది. బటన్ మనకి ఆన్ చేయడానికి. టోటల్గా క్యాప్ ఫిక్స్ చేసుకున్న ఫెవిక్విక్తో. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. టెస్టింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఛార్జింగ్ సాకెట్ ఫ్రెండ్స్ ఇది ఇండికేటరు ఆన్లో ఉందా ఆఫ్ ఉందా చూడడానికి. ఇది మైక్ ఫ్రెండ్స్, మన మాటలు రిసీవ్ చేసుకోవడానికి మైక్ హోలు. ఇది ఛార్జింగ్ ఇండికేటర్ ఫ్రెండ్స్. ఇది మన కాలర్కి పెట్టుకోవడానికి క్లిప్పు. ఒకసారి ఛార్జింగ్ కేబుల్తో పెట్టి చూద్దాం ఛార్జ్ అవుతుందా అని. ఇది బ్యాటరీ ఛార్జింగ్ ఫుల్ అయితే ఈ ఇండికేటర్ ఆఫ్ అవుతుంది ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా. ఆఫ్ అయితే ఫుల్ అయినట్టు. స్విచ్ ఆన్ చేయడం కోసం ఒకసారి కనెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫోన్కి. ఈ వైర్లెస్ మైక్ వర్క్ అవ్వాలంటే సినిమా FV5 అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ప్లే స్టోర్లో ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. 4 MB ఉంటుంది. ఇస్తాను ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని సెట్టింగ్స్కి వెళ్ళి ఇక్కడ స్పీకర్ సింబల్స్లోకి వెళ్ళి ఆడియో సోర్స్లోకి వెళ్ళి బ్లూటూత్ మైక్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది సెట్టింగు. ఇప్పుడు బ్లూటూత్ మైక్ కనెక్ట్ చేసుకుందాం. బ్లూటూత్ ఆన్ చేసా. రెడ్మీ బడ్స్ 3 లైట్ ప్రెస్ చేసా. కనెక్ట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు యాప్ ఓపెన్ చేసుకుందాం. సినిమా FV5 యాప్ రికార్డ్ ఆన్ చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రాంతి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. వినిపిస్తుంది. ఇప్పుడు విందాం ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ బ్లూటూత్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకుందాం. వినండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రాంతి ఎలక్ట్రానిక్స్ యూట్యూబ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వేవ్స్ వెళ్తున్నాయి. ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రాంతి ఎలక్ట్రానిక్స్ చేయండి ఫ్రెండ్స్. ఆడియో క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది. ఎందుకంటే ఇందులో ఈ ఇయర్ బడ్స్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది కాబట్టి సైడ్ సౌండ్స్ కానీ ఇంకా ఏం కూడా వినిపించవు ఫ్రెండ్స్. క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది. మనం ఇది PVC షీట్స్తో తయారు చేసుకున్నాం. బ్యాటరీతో యూజ్ చేసామంటే మనకు తొందరగా ఛార్జ్ అయిపోతుంది. బ్యాటరీ బ్యాకప్ ఉండదు కాబట్టి మనం కేసులో ఉన్న బ్యాటరీతో అందులో ఉన్న ఛార్జింగ్ మోడ్యూల్తో మనం తయారు చేసుకున్నాం. ఇప్పుడు బ్యాకప్ బాగుంటుంది. దీని మీద రివ్యూ నెక్స్ట్ వీడియోలో పెడతా ఫ్రెండ్స్. యూట్యూబర్స్కి చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో. ఈ మైక్ కోసం విండ్ ఫిల్టర్ తయారు చేసుకున్నాం. ఈ విండ్ ఫిల్టర్ ఎలా తయారు చేసుకున్నామంటే ఓల్డ్ సాక్స్ ఉంటుంది కదా, సాక్స్ లోపల వైపు ఇలా పుట్టి ఇలా తయారు చేసుకున్నాం. ఇక్కడ మైక్ ఉంది కదా, ఈ మైక్ ప్లేస్లో ఇది సెటప్ చేసుకోవచ్చు. ఇలా ఉంది, ఇలా ఉంటుంది.
కాలర్కి పెట్టుకోవడానికి ఇలా ఉంటుంది. ఈ సినిమా FV5 అనే యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది. లింకు డిస్క్రిప్షన్లో ఇస్తా ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేయండి. 4 MB అంతే ఉంటుంది. ఎక్సలెంట్ వర్క్ అవుతుంది. కొత్తగా వచ్చిన యూట్యూబర్స్కి ఈ మైకు, ఈ యాప్ చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది. మైక్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది. సైడ్ సౌండ్స్ కానీ ఎలాంటివి రావట్లేదు, ఎందుకంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది ఈ ఇయర్ బడ్స్లో, అందుకోసం